రాష్ట్ర భౌగోళిక స్థితి తెలియదు. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులపైన అవగాహన లేదు. కానీ స్టేజ్లపైన ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తాడు. దేవాదల ఏ బేసిన్లో ఉందో కూడా తెలియకుండానే అసెంబ్లీలో దేవాదల మీద మాట్లాడతాడు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? కంపు మాటల గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గురించే. విషయంతో సంబంధం లేదు. ప్రతిసారి కేసీఆర్ బీఆర్ఎస్ పై విషం చిమ్మడం, మనిషన్నోళ్ళందరూ కూడా అసహించుకునేలా బూతులు మాట్లాడడం మాత్రమే రేవంత్ రెడ్డికి తెలుసు. నిన్న బనకచెర్లపై ఆల్ పార్టీ ఎంపీల సమావేశంలోనూ సేమ్ సీన్. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై సమావేశంలో మాట్లాడకుండా తన బాస్ చంద్రబాబుకు వత్తాసుగా మాట్లాడాడు. ఏకంగా కేంద్ర అపెక్స్ కౌన్సిల్లో జరిగిన భేటీ అంశాలను కూడా వక్రీకరించేందుకు తెగబడ్డాడు రేవంత్ రెడ్డి. కనీసం సీఎం కుర్చీలో కూర్చున్నాను అన్న సోయి కూడా లేకుండా తెలంగాణకు జలద్రోహం చేయడానికి ఒడిగట్టాడు. ఎగువ రాష్ట్రమైన తెలంగాణ జలవాటాపై దిగువ రాష్ట్రమైన ఏపీకి పెత్తనాన్ని కట్టబెట్టే నాటి సమైక్య కుట్రలకు కొత్తగా తెరలేపాడు. తానెప్పటికీ తెలంగాణ ద్రోహినేనని మరోమారు చాటుకున్నాడు రేవంత్ రెడ్డి. మాకు రాజకీయాలు ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. బనకచెర్ల జలద్రోహంపై ప్రభుత్వాన్ని నిద్రలేపింది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ప్రతిసారి బీఆర్ఎస్ ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాతే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాసుడు స్టార్ట్ చేశారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు బీఆర్ఎస్ అఖిలపక్షాన్ని డిమాండ్ చేసిందని హరీష్ రావు చెప్పారు. చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీద బతికే అలవాటును రేవంత్ మార్చుకోలేదని ఆరోపించారు. కేసీఆర్ అనుక్షణం నీళ్ల కోసమే పోరాటం చేశారని గుర్తు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆర్డీఎస్ సాగర్ ఎడమ కాలువ పాదయాత్ర చేశారని వివరించారు. కేసీఆర్ పోరాటంతోనే సాగర్ ఎడమ కాలువపై లిఫ్ట్ల పర్యవేక్షణను ప్రభుత్వం తీసుకుందని హరీష్ రావు వివరించారు. అజ్ఞానంగా అప్పనంగా రేవంత్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టని పాపం కాంగ్రెస్ దేనని హరీష్ రావు మరోసారి ఆరోపించారు. ఈ రోజు ఏదైతే గోదావరి బంకంచెర్ల ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టినరో 2016లో చంద్రశేఖరరావు గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న ప్రాతిపదికనే ఈ రోజు వాళ్ళ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళి కృష్ణా నదిలో 2 రాష్ట్రాలకు నీటి వినియోగం 1000 టీఎంసీలకు మించడం లేదు. ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తుంది. ఈ నీటిని 2 రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, 2 రాష్ట్రాలకు లాభం చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ గారు సూచించారు. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, 2 రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ సూచించారు. వాట్ రేవంత్ రెడ్డి సేస్ ఎస్టర్డే? అసలు ఇక్కడనే 1000 టీఎంసీలు బంకచెర్ల కేసీఆర్ ఇచ్చేసిండు, 3000 టీఎంసీలు అనే బ్రహ్మ పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందని మాట్లాడతారు. ఇంతకుముందే మీకు నేను చూపించిన 3000 టీఎంసీలు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారిక లెక్కల ప్రకారంగానే అండ్ యావరేజ్ సంవత్సరానికి 3000 సముద్రంలో కలుస్తున్నాయని సిడబ్ల్యూసీ చెప్పింది. ఆ రోజు అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు కృష్ణానది మీద మన వాడకం 1000 టీఎంసీలు మించడం లేదు, 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి కనుక 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటే మంచిగా ఉంటుంది అని ఆయన మాట్లాడారు. దాంట్లోనే నెక్స్ట్ ఇంకో మాట కూడా చెప్పారు ఆయన. రేవంత్ రెడ్డి గారు అదే పేజీలో ఇంకొక లైను ఎజెండా 5లో కేసీఆర్ గారు చెప్పారు. కానీ దాన్ని ఆయన చదవలేదు. చూడండి దాంట్లో ఏం చెప్తారు కేసీఆర్ గారు. అదే పేజ్ కూడా కాదు, వేరే పేజీ కాదు, వేరే మీటింగ్ కూడా కాదు, సేమ్ మీటింగ్ సేమ్ పేజ్. పారాగ్రాఫ్ 1 మనం చదివాము, దిస్ ఇస్ పారాగ్రాఫ్ 5. అది చదవడు, అది దాస్తాడు. పారాగ్రాఫ్ 1లో కూడా ఉన్నదేం లేదు. కేసీఆర్ గారు తీసుకోండి అని ఎక్కడ రాయలే. మన అవసరాలు ఉన్నాయి, 2 రాష్ట్రాలు మాట్లాడుకోవాలి, ఇద్దరికి ఉపయోగపడే విధంగా కూర్చొని మాట్లాడుకొని చర్చించాలి అన్నాడు. అంతే, తీసుకోమని అన్నాడు ఎక్కడన్నా. అందులోనే మరింత స్పష్టంగా అదే పేజీలో అదే మీటింగ్లో కింది పారాగ్రాఫ్లో పారాగ్రాఫ్ 1 చదివిండు రేవంత్ రెడ్డి. పారాగ్రాఫ్ 5 కూడా నేను చదివి వినిపిస్తా. Raised objection over the expert committee constituted by Government of India to address the issue of diversion of water from Godavari to Krishna River between the two states
without prior consultation of Telangana and pointed out conflict of interest with respect to some members. He requested for reconciliation of committee as already requested. ఇందులో చాలా స్పష్టంగా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదని, ఒకవేళ వెళ్తే తెలంగాణ అందుకు అంగీకరించదు అని స్పష్టంగా చెప్పారు. అంటే మా అనుమతి లేకుండా ముందుకు పోవడానికి వీల్లేదు, వెళ్తే మేము అంగీకరించాం. ఈ కేటగరికల్లీ సెడ్ వేర్ హీ అగ్రీడ్, హీ అపోజ్డ్. ఇన్ఫ్యాక్ట్ ఆయన క్లియర్గా మేము అంగీకరించము, మా అనుమతి లేకుండా తీసుకుపోవడానికి వీల్లేదు అని అంత స్పష్టంగా అదే పేజీలో పారాగ్రాఫ్ 5లో చెప్తే, దీన్ని మాత్రం దాస్తాడు. 1000 ఇయ్యి నీ ఇష్టమునంతా తీసుకుపో, 1000 ఇచ్చి నీ ఇష్టమునంతా తీసుకో, 1000 ఆడిచ్చేది ఏంటండి? దట్ ఈస్ ద రైట్ ఆఫ్ తెలంగాణ పీపుల్. పీపుల్ ఫాట్ ఫర్ వాటర్. ఉద్యమం ఎందుకు జరిగింది? తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసం పోరాటం జరిగింది. అమరులు ఎందుకు అయినరు? నీళ్ల కోసం అమరులైన. నువ్వెవడి 1000 ఇచ్చి మొత్తం తీసుకుపోవడానికి? ఎన్నో త్యాగాల పునాదుల మీద, ఎన్నో పోరాటాల మీద, ఎన్నో ఉద్యమాల మీద తెలంగాణ వచ్చింది. నువ్వు ఉద్యమం చేయలేదు కనుక, నువ్వు పోరాటం చేయలేదు కనుక దాని విలువ నీకు తెలియదు మిస్టర్ రేవంత్ రెడ్డి. నీకు దాని విలువ తెలియదు. ఎప్పటికైనా నీకు అసలు నీళ్ళ గురించి నీకు ఐడియా ఉంటే కదా, నీకు ఆ పోరాటాల గురించి నీకు తెలిస్తే కదా నువ్వు అట్లా మాట్లాడతావా నువ్వు? ఎందుకంటే నువ్వు ఎంతసేపు అడ్డదారిలో పార్టీలు మారుకుంటూ అధికారంలోకి వచ్చినావు తప్ప నువ్వెన్నడూ ఉద్యమం చేసినోడివి కాదు. పోరాటాల విలువ నీకు తెలియదు. రేవంత్ రెడ్డికి చంద్రబాబును అడుక్కునే బుద్ధి, చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీద బతికే బుద్ధి పోతలేదని మండిపడ్డారు హరీష్ రావు. తెలంగాణకు 1000 టీఎంసీలు చంద్రబాబు ఇచ్చేదేందని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 968 టీఎంసీలు కేటాయిస్తూ జీవోలు ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 968లో 946 టీఎంసీలకు అన్ని అనుమతులు సాధించామన్నారు. మనకు అనుమతులు వచ్చిన తర్వాత ఈ నీళ్లను ఇవ్వడానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు. బనకచర్ల కట్టుకోని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. బేసిన్ మీద తెలంగాణకు 968 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు ఉంటే 968 టీఎంసీలు తెలంగాణకు అలొకేషన్ ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలోనే. మా 968 టీఎంసీల వరకు తెలంగాణ ప్రాజెక్టులకు బ్లాంకెట్ గా మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు 963 టీఎంసీల నీళ్లు కేటాయించారు. అయితే దీని తర్వాత కూడా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి. ఆ 3000 టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు 1950 టీఎంసీల నీళ్లు కావాలి. 1950 టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో. ఎందుకంటే మా హైదరాబాద్ నగరం 1 కోటి జనాభా ఉంది, 30 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. హైదరాబాద్లో పారిశ్రామిక అవసరాలు, తాగునీటి అవసరాలు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో 1950 టీఎంసీల నీళ్లు ఈ 3000లో మా వాటా. ఈ 3000 సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క 1950 టీఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసిండ్రు. అంటే ఇప్పుడు మనకు వస్తున్న 968 కాక మరో 1950 మా లెక్క అని కేసీఆర్ చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏమంటుండే? 1000 ఇచ్చి మొత్తం తీసుకో, 1000 ఇచ్చి మొత్తం తీసుకో. కేసీఆర్ చెప్పింది ఏంది? 1950 ప్లస్ 968 మా లెక్క అని చెప్పిండు కేసీఆర్. మరి రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎవరు అప్పచెప్తున్నట్టు? బనకచెర్లకు ఎవరు ఈరోజు దాసోహం అవుతున్నారు? ఇది ఈజ్ ఇట్ నాట్ ద అఫీషియల్ రికార్డ్ మిస్టర్ రేవంత్ రెడ్డి? తెప్పించుకోండి ఈ ఆఫీస్లోకి వెళ్ళి. ఇది కేసీఆర్ గారు కేంద్ర జలవనరుల శాఖకు రాసిన లేఖ. నువ్వేమంటావు? 1000 ఇచ్చి మొత్తం తీసుకో. 1000 ఆయన ఇచ్చేది ఏంటండి? ఆల్రెడీ 968 అలొకేషనే ఉండే మనకు. ఇది ఇట్లా చంద్రబాబు ఇంకా నీకు చంద్రబాబుని అడుక్కునే బుద్ధి పోతున్నట్లేదు. చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీద బతికే బతుకు నీకు ఇంకా సోయి నుంచి వెనకెళ్ళి బయటకు వచ్చినట్టు లేవు. నువ్వు చంద్రబాబు ఇచ్చేదేంది 1000 టీఎంసీలు? ఇట్ ఈజ్ అవర్ రైట్. తెలంగాణ రాష్ట్రానికి ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 968 టీఎంసీలు కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 968లో
946 టీఎంసీలకు ఢిల్లీ నుంచి సిడబ్ల్యూసి నుంచి హైడ్రాలజీ అనుమతులు మేము సాధించినాం. ఆల్రెడీ యూ హ్యావ్ ఎ రైట్. చంద్రబాబు ఎవడిచ్చేది? 946 టీఎంసీలకు మనకు అనుమతులే వచ్చినాయి కేంద్రం నుంచి. నువ్వు మళ్ళీ ఏదో 1000 ఇచ్చి మొత్తం వాడుకో అంటావేందాను అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? బనకచర్ల కట్టుకో అన్నట్టే కదా. బనకచర్ల కట్టుకో నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నావా? కృష్ణా పరివాహక ప్రాంతంలో పుట్టినోడికి వాటా ఎంతో తెలియదా అని ప్రశ్నించారు హరీష్ రావు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ కు కనీసం కృష్ణా నది మీద కనీస అవగాహన లేదని మండిపడ్డారు. మన వాటా ఎంత, మన హక్కు ఎంత అనే సోయి కూడా లేదన్నారు. రేవంత్ చేసిన ద్రోహానికి ఉరి తీసినా తప్పు లేదన్నారు హరీష్ రావు. అది ఎంత అజ్ఞానం! నేను కృష్ణా బేసిన్లో పుట్టినా అంటాడు, పాలమూరు బిడ్డ అంటాడు. కనీసం కృష్ణా నది మీద కూడా అవగాహన ఉండదా నీకు? ఆ జిల్లాలో పుట్టినవు, ఆ నది పరివాహక ప్రాంతంలో పుట్టి పెరిగినవు, ఆడ నుంచి ఎమ్మెల్యే అయినవు. ఆ నదిలో వాటా ఎంత, ఆ నదిలో మన హక్కు ఎంతో కూడా సోయలేదా నీకు? ముఖ్యమంత్రి విడిచిపెట్టు, ఆ జిల్లాలో జడ్పీటీసీగానో ఎమ్మెల్యేగానో చేసినావు కదా. మినిమం నాలెడ్జ్ ఉండాలి, మినిమం సెన్స్ ఉండాలి. ఏమంటాడు కృష్ణాల 500 టీఎంసీలు ఇచ్చి మొత్తం తీసుకో. ఆ వీడియో పెట్టాయా బాబు? ఉన్నదా? అరే తదాబాయి ఇంత మంచి వీడియో మిస్ చేస్తేవి. కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులు అయినా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. మళ్ళా పెట్టు ఒకసారి. కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులు అయినా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఉరిదీయాలి నన్ను. ఈయన చేసిన ద్రోహానికి నేను ఉరిదీసినా తప్పలేదు. ఇంత ద్రోహమా? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత బాధ్యత రహితంగా మాట్లాడొచ్చునా? ఉరిదీసినా తప్పలేదు. ఇది ఎందుకంటే కొన్ని లక్షల వేల కోట్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు ఇవాళ మిస్టర్ రేవంత్ రెడ్డి. దీన్ని చంద్రబాబు ఒక్కడా ఈజీగా ఒప్పుకుంటాడు. కేసీఆర్ ఏమో నాకు ఇప్పుడు ఉన్న 968 కాక ఇంకా 1950 కావాలని కేసీఆర్ కొట్లాడిండి అన్నాడు. ఈయనేమో 1000 చాలంటాడు. నాడు జగన్తో ఏం మాట్లాడామో రేవంత్ రెడ్డి బయట పెట్టాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. 2 రాష్ట్రాలకు రావాల్సిన నదీ జలాల గురించి కేసీఆర్ మాట్లాడారని వివరించారు. కేసీఆర్ చెప్పిన దానికి జగన్ అంగీకరించలేదని గుర్తు చేశారు. నాడు నది మార్గం గుండా నీళ్లను తీసుకుపోవాలని చర్చించామని, నేడు మాత్రం తెలంగాణ టచ్ కాకుండా 200 టీఎంసీల నీళ్లను ఏపీ తన్నుకుపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. నేను ఉత్తగంటలేను, ఈయనకు బేసిక్స్ తెలియవు, బేసిన్స్ తెలియవు అనే మాట ఎందుకన్నానో ఒకసారి చూడండి. దేవాదుల ఏ బేసిన్లో ఉంది అంటాడు రేవంత్ రెడ్డి. మీరే చూడండి. దేవాదుల ప్రాజెక్టు 2001లో స్టార్ట్ అయింది. ఇది గోదావరి బేసినే కదా. ఇది గోదావరి బేసినే కదా. దేవాదుల కూడా గోదావరి బేసిన్ అని అడుగుతుండు. 23 సంవత్సరాల క్రితం దేవాదుల స్టార్ట్ అయింది. ఇలా ఓ సామాన్య రైతును అడిగితే కూడా దేవాదుల ఏ నది మీద కట్టిను అంటే గోదావరి నది మీద కట్టాను అని ఓ స్కూల్ పిల్లగాడు చెప్తాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ మాత్రం జ్ఞానం లేకపోవడం శోచనీయం. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ బనకచర్ల ఏ బేసిన్లో ఉంటుంది అంటాడు. Banachcherla is a reservoir, sir. That's okay. That location. It is in Prakasham Jilla, sir. Prakasham Jilla. And then you are facing. No, sir. Basin. Penna Basin. Penna. So they are shifting Godavari Basin to Penna Basin. Penna Basin, yes. అంతే కదా. Where? Krishna Basin. By Krishna. Godavari to Krishna to Penna. That is 3 basins. Okay. రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే బూతులు తెలుసుకున్నంత సులువు కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం. బూతులు మాట్లాడినంత సులువు కాదు బేసిన్ల గురించి అర్థం చేసుకోవడం. రేవంత్ రెడ్డి గారు నీ చిల్లర రాజకీయాలతో నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకొని రాష్ట్రం ముందు పరువు తీసుకున్నావు నిన్న నువ్వు.